తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు చేరం దర్శించుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్షం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారంటే గత ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం ఉందో అర్థమవుతోందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై ప్రభుత్వం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణవాసం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా బావమరిదైన ఎర్రస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా దర్శనానికి రావడం జరిగింది. అన్ని విధాలుగా రాష్ట్రంలో కూడా వర్షాలు మంచి, ఎక్కడో రైతన్నలు కూడా మంచి వర్షాలు వచ్చి పాడి పంటలు కూడా బాగున్నాయి. అదేవిధంగా 5 కోట్ల ప్రజలకు కూడా బాగుండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అనే దానికి ఒక లిమిట్స్ అని ఒక ఎన్ని ఉంటాయి, స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ లేకున్నప్పుడు ప్రతిపక్ష హోదా అడిగేదానికి కూడా ఇది